అయితే మునుపు చేసుకున్న సంక్రాంతికి ఇప్పుడు చేసుకుంటున్న సంక్రాంతికి వ్యత్యాసం ఏమైనా ఉందంటారు? చాలా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుడంతా సహజం, ఇప్పుడంతా కృత్రిమం. అంతే అంటారా? ఒక్క మాటలో. ఎందుకంటే ఇప్పుడు మనకి శ్రమపడడం ఇష్టం ఉండలేదు చాలామంది మనుషులకి, ఆడ మగ అందరికి కూడా. డబ్బులు బాగా ఉన్నాయి అందరి దగ్గర. దేశంలో అన్నిటికంటే చౌకబారు వస్తువు ఏదంటే డబ్బే. ఒక గ్లాసు మంచినీళ్ళ కంటే 1,00,000 రూపాయలు చాలా చౌక. మంచి కల్తీ లేని మంచినీళ్ళు ఇస్తారంటే గ్లాసుకు 10,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమి కలవండి ఇందులో, అంతా నాకు అన్ని రకాల దాని పరిశోధనలో చేసేసామంటే మీకు ఏమి హాని కలగవు, కానీ గ్లాసు 1,00,000 రూపాయలు అండి అంటే మా కోసం 100 గ్లాసులు అట్టిపెట్టు అని 1 కోటి రూపాయలు ముందు ఇచ్చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఏమైంది, డబ్బు చౌకైంది. ఇప్పుడు మనకు సంక్రాంతికి పిండి వంటలు కావాలన్నా, లేకపోతే ఏమైనా అలంకరణ చేయాలన్నా ఎక్కడికక్కడ ఉన్నారు కదా పార్టీలు, శుభ్రంగా వాళ్ళకి చెప్పేసేస్తే అయిపోతుంది. ఇంకోటి ఇప్పుడు ఇంకో కొత్త విషయం కూడా వచ్చింది. ఈ చెప్పే పని కూడా ఒకరికి అప్పగిస్తాం, ఈవెంట్ మేనేజరు, అది కూడా వాడు చూసుకుంటాడు. ఈ అందరికీ ఫోన్లు చేయడం, ఈ చెప్పడం, బాబు నువ్వు మిఠాయిలు పట్టుకొచ్చావా, నువ్వు పందిరేసావా, నువ్వు పాకేసావా, నువ్వు తోరణాలు కట్టావా, అది కూడా అలా అడగడానికి ఒకరిని పెట్టు. పెడితే వాడు వీళ్ళందరికీ ఇచ్చేదంటే వాడు 2 లక్షలు 3 లక్షలు తీసుకుని వాడు చేసేస్తాడు. అంటే ఈయన ఇలా కూర్చుని ఉండొచ్చు, ఈయన గురికే స్థూలకాయ ఒళ్ళు పెరుగుతూ ఉంటుంది, ఆవిడకే అంతే. ఈ కృత్రిమత్వం ప్రధానంగా కనపడుతుంది వాళ్ళ పండుగలు. జరగచ్చు, ఇదివరకు కంటే ఎక్కువ పిండి వంటలు చేయొచ్చు, అవి కానీ వీళ్ళు చేసినవి కావు, ఎవరో చేసినవి. అవి ఎలా ఉంటాయో తెలియదు, ఆ తర్వాత కూడా జనానికి ఎలా ఉంటుందో తెలియదు. అవి ఎలా ఉంటాయో తెలియదు, ఆ తర్వాత కూడా జనానికి ఎలా ఉంటుందో తెలియదు. అప్పటికి ఇప్పటికీ ప్రధానమైందమ్మా శ్రమ పడ్డం అనేది మనుషులు మళ్ళీ నేర్చుకుంటే ఈ కృత్రిమత్వం పోతుంది. ఇప్పుడు ఈ ఒక బావిలో నీళ్లు తోడుతున్నట్టు ఒక బొమ్మ పెట్టడానికి నిజంగా మనం తోడడానికి తేడా ఉందా లేదా? బొమ్మ ఎందుకు పెడుతున్నాం, దేవుడి విగ్రహం సహా బొమ్మ ఎందుకు పెడుతున్నాం? మనం ఆ స్ఫూర్తి పొందడమే కదా, పొందుతున్నామా? బొమ్మ పక్క నుంచి ఫోటో దిగుతాం. ఒక పెద్ద వేళ సెలబ్రిటీలు, మా పోటీగాళ్ళు, ఈ ప్రముఖుల మీద చూడండి, మా దగ్గర నుంచి ఫోటోలు దిగుతారు, మేము చెప్పిన మాటలు పాటించాల్సి వచ్చేసరికి అవి మన వల్ల అవుతాయి ఏమిటి? మరి ఇవన్నీ ఎందుకు? ముక్కోటి ఎకరసినట్టు వింటే పుణ్యానికి. అలాగా గ్రామీణ సంస్కృతిని గురించి మనం ప్రచారం చేసుకుంటూ ఇప్పుడు ఇలాంటి ఇదిలోనే నాగలి, రైతు, నీళ్లు తోడడం, బావి అన్నీ పెట్టుకున్నాం కదా. బావిలో నీళ్ళు ఎవరో వాడకపోయిన తర్వాత, బావిలో నీళ్లు తోడేవాళ్ళు లేకపోయిన తర్వాత బావి బొమ్మ, తోడేవాళ్ళ బొమ్మ దేనికి? ఈవేళ పండుగలు అలాగే బొమ్మల పండుగల్లో తయారయ్యాయి. నిజానికి బొమ్మల పండుగ కూడా ఉంది సంస్కృతం, దాని అర్థం గ్రహిస్తే చాలా బాగుంటుంది. అది కూడా ఈ సంక్రాంతికి బొమ్మల పండుగ పెట్టాము. బొమ్మల పండుగలో పైన లలితాదేవిని పెడతారు. మీ ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి వీలేదు. బొమ్మల కొలువు అంటే పైన లలితాదేవి ఉండవలసిందే. ఆదిపరాశక్తి, ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతికి, ఇంకో దేవత కుదరదు, లలితాదేవి పెట్టవలసిందే. తర్వాత 2వ వరుసలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పెట్టాలి, అది పద్ధతి. సృష్టి, దాన్ని సృష్టి అంటారు, దీన్ని ప్రతి సృష్టి అంటారు. సర్గస్య ప్రతిసర్గస్య, సర్గ అంటే మొదటి మూలమైన దేవత, ప్రతిసర్గ. ఆవిడ ఏం చేసింది? 3 శక్తులు, ఒకరు సృష్టి శక్తి, ఒకరు పాలన వ్యవహారం, ఒకరు లయం, 3 అప్పగించి మీరు చూసుకోండి అబ్బాయింది పెట్టింది ఆవిడ. ఆ 3 నడిపిస్తారు, ఆవిడ పైన ఉంటుంది. వీళ్ళు 3 పరిష్కరించలేని మహిషాసురుడు సమస్య వస్తే ఆవిడ వస్తుంది, లేదా ఆవిడ రాదు. అంత భండాసురుడు అలాంటప్పుడు ఇది ఇప్పుడు చూసుకుంటారు. అక్కడి నుంచి మిగిలిన దేవతలు, తర్వాత మానవులు, అందులో మళ్ళీ రకరకాల వర్ణాలు, వ్యవస్థలు, వృత్తులు, స్త్రీలు, పురుషులు, తర్వాత మళ్ళీ జంతువులు, రకరకాల జంతువులు, తర్వాత పక్షులు. పక్షి బొమ్మ పెట్టిన వరుసలో జంతువు పెట్టకూడదు, జంతువు బొమ్మ పెట్టిన వరుసలో పక్షి పెట్టకూడదు, మనిషి బొమ్మ పెట్టిన వరుసలో జంతువు పెట్టద్దు, మనిషి జంతువుగా మారద్దు. మనిషి కంటే జంతువు తక్కువది, జంతువు నుంచి మనిషి స్థాయికి ఎదగాలి. ఈవేళ ఏమైపోయిందో తెలుసు. అంటే మనం ఏమవుతున్నాం, ఈ బొమ్మల కొల ద్వారా అది నేర్చుకోవాలి. సృష్టికి మూలం అమ్మవారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఆ పైన దేవతలు, ఆ పైన సత్వగుణం, దిగజారితే రజోగుణం, ఇంకా దిగజారితే జంతువులు తమోగుణం. ఈ తమోగుణం నుంచి మనం సత్వగుణానికి, గుణాతీతమైన లలితాదేవి స్థాయికి ఎదగాల్సింది పోయి జంతు స్థాయికి దిగుతుంటే ఎందుకు వస్తుంది? ఇది బొమ్మల కొలువులు జరుగుతున్నాయి ఇప్పటికీ. నేను చెబుతా, ఇప్పటికంటే ఇదివరకంటే బాగా జరుగుతాయి. ఎందుకంటే ఇదివరకు బొమ్మలు శ్రమపడి మట్టితో తయారు చేసేవాళ్ళు, లేదు ఎక్కడి నుంచో తెచ్చేవాళ్ళు, లేదు గుడ్డ పీలికలతోటి, దూదితోటి, కొబ్బరి పీచుతోటి ఇంట్లో అమ్మాయిలే చేసేవారు. ఇవాళ హ్యాండీక్రాఫ్ట్స్ పేరు మీద ఆ కళ జరిగితే ఏ కలెక్టర్ గారో బహుమతి ఇచ్చినప్పుడు మా అమ్మాయి అండి హ్యాండీక్రాఫ్ట్స్ అండి అన్నాం. తర్వాత ఈ అమ్మాయి హ్యాండీక్రాఫ్ట్ అవుతుంది తప్పితే హ్యాండీక్యాప్డ్ అయిన వాడికి ₹1 సాయం చేయదు. ఈ హ్యాండీక్రాఫ్ట్ బహుమతుల వల్ల పద్మశ్రీ పురస్కారం కోసం చూస్తూ కూర్చుంటుంది. ఇక్కడ ఈ కృత్రిమత్వం పోయి మనం అది గొప్ప విషయంగా భావించి మనం బహుమతి పొందినప్పుడు ఆ వృత్తికి ఎందుకు మనం అంకితం కాలేము? అదే బొమ్మలు చేసుకుంటూ అమ్మాయి ఎందుకు బతకదు? అమ్మాయి ఇంజనీర్ అవ్వాల్సిన పని ఏమిటి, డాక్టర్ అవ్వాల్సిన పని ఏమిటి? ప్రతి వాళ్ళు అదే అవ్వాలా? ఈ ఆలోచన వస్తే పండగలన్నీ బాగుంటాయి.